హాయ్ అండి, నేను మీ ఝాన్సీస్ బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడే విషయం ఏమిటంటే, ప్రస్తుతం వేసవకాలం నడుస్తుంది కదండి. పిల్లలు పెద్దలు అందరూ ఆ వేడి బాధ తట్టుకోలేరు. కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ పాటించాల్సిందే. అవేంటో చెప్దాం. డాక్టర్స్ కూడా మనకు చెప్తున్నారు కదండి, బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి అని. దాని గురించి మాట్లాడుకుందామండి. రోజు రోజుకి ఎండలు తీవ్రమైపోతున్నాయి కదా. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 కూడా దాటుతున్నాయండి. మొన్న ఎప్పుడో దాదాపు 40 దాకా కూడా వచ్చినట్టు చూశాను నేను. ఉదయం 8 గంటల నుండే మనకి ఎండ మొదలైపోతుంది. పరీక్షలన్నీ, ఉద్యోగాలు, ఇతర పనుల కోసం బయట తిరగక తప్పదు. దీంతో నీరసం, నిస్సత్తువ వచ్చేస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు తప్పదని డాక్టర్లు చెప్తున్నారండి. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఆ వేడి ప్రభావం వృద్ధులు, పిల్లల్లో ఎక్కువగా ఉండి డీహైడ్రేషన్కు దారితీస్తుంది. అదే వడదెబ్బకు కూడా కారణమవుతుందట. ఈ టైంలో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు అంటే డాక్టర్స్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారనేది చూద్దాం మనం ఇప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసుకుని చల్లని ప్రదేశంలో ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు ఇంట్లోకి రాకుండా కర్టెన్లు వాడాలి. రోజు 7-8 గ్లాసులు నీళ్లు తాగాలి. కేవలం నీళ్ళే కాకుండా ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా శరీరానికి అందించవచ్చు. వడదెబ్బ బారిన పడకుండా ఇవి కాపాడతాయి. ఎండాకాలంలో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. చెమటను పీల్చి శరీరం చల్లబడేటట్లు ఇవి చేస్తాయి. ఉదయం 10 తర్వాత మధ్యాహ్నం 3 లోపు ఎండలోకి వెళ్ళే వాళ్ళు తప్పకుండా టోపీలు, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలండి. అంత ఎండను చూస్తే కళ్ళు కూడా దెబ్బతింటాయి అంటున్నారు కదా, అందుకని కూలింగ్ గ్లాసెస్ కూడా వాడాలని చెప్తున్నారు. కానీ మన వాళ్ళు కొంచెం కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం తక్కువేనండి. యూఎస్లో చూశాను, వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. ఎండ కొంచెం సమ్మర్ రాగానే అందరూ కార్లలో ఈ కూలింగ్ గ్లాసెస్ రెడీగా పెట్టేసుకుంటారండి. ఎండ కొంచెం పెరగగానే అవి పెట్టేసుకుంటారు. మన వాళ్ళకు కొంచెం అలవాటు తక్కువే అనిపిస్తుంది. ఈ కాలంలో కలుషిత నీళ్లు ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం సరికాదు. బయటకు వెళ్ళినప్పుడు ఇంటి నుంచి బాటిల్స్ తీసుకెళ్తే మరీ మంచిది. పైగా ఈ ఎండలు పెరిగిన కొద్దీ ఆ ఆహారం కూడా త్వరగా చెడిపోతుంది కదా. బయట తినడం మానుకోవడమే మంచిదండి. తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. ఎండాకాలంలో ఈ మద్యం అది అలవాటు ఉన్నవాళ్ళు, అది ఇంకా అలవాటుగా ఉన్నవాళ్ళు అది తీసుకోకపోవటమే మంచిదండి. వేసవకాలం అన్నా ఆపేస్తే వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది. శరీరానికి మద్యం తీసుకోవడం వలన శరీరానికి మరింత డీహైడ్రేషన్ అవుతుందట. అందుకని ఆ మద్యపానానికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. వేడి చేసి చల్లార్చిన లీటర్ నీటిలో ఓఆర్ఎస్ కలుపుకొని తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. కానివ్వండి, ఈ ఓఆర్ఎస్ కూడా అంత మంచిది కాదన్నట్టు ఈ మధ్య చదివాను. దాని బదులు మన ఇంట్లోనే నీళ్లు కాచేసుకుని దాంట్లోనే కాస్త నిమ్మరసం, ఉప్పు, షుగరు లేనివాళ్ళు ఇలాగని, షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం పంచదార వేసుకుని తాగడమే మంచిది అనిపిస్తుందండి. షుగరు, బీపీ ఉన్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. బీపీ రోగులు డీహైడ్రేషన్ బారిన పడకుండా వైద్యులను సంప్రదించి బీపీ మందులు సరిచూసుకోవాలని చెప్తున్నారండి. ఈ సీజన్లో వాంతులు, విరోచనాలు కావడం, అపస్మారక స్థితిలో ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఉదయం నడకకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ వచ్చేలోపు వ్యాయామం పూర్తి చేయాలి.
అదే పనిగా గంటల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో నీరు చెమట రూపంలో పోయి డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ కాలంలో అతి వ్యాయామం కూడా ముప్పే. శరీరంలో కోల్పోతున్న నీటిని ఎప్పటికప్పుడు తిరిగి భర్తీ చేస్తూ ఉండాలి. జిమ్కు వెళ్ళేవారు నిపుణుల సూచనలు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారండి. చిన్నపిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ పదే పదే చెప్తున్నారు. ఇది అందరికీ ఉపయోగపడుతుందని బయటకు వెళ్ళేటప్పుడు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్తారండి. ఇప్పుడు అసలే ఈ మార్నింగ్ స్కూల్స్ అని లేదు, హాలిడేస్ ఇచ్చిన వాళ్ళేమో అటు ఇటు కొన్ని ప్లేసెస్ చూడడానికని వెళ్తాం కదండి. వెళ్ళకుండా ఉండలేము, కానీ వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ వాటర్ తాగుతూ తిరగాలని చెప్తున్నారనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?